పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్యాంబాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బి నాగరాజు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు మైనింగ్ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు, గౌరవ శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి గారు, పార్థసారథి గారు, దస్తగిరి గారు, మైనింగ్ అండ్ ఎక్సైజ్ సెక్రటరీ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు, జిల్లా కలెక్టర్ సిరి గారు, ఈరోజు ఎలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, ఈ గోల్డ్ మైన్ కారకులు ప్రభాకరన్ గారు, డైరెక్టర్ గౌరవనీయులు కార్తికేయన్ గారు, ఈరోజు నేను జొన్నగిరికి వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఊర్లో గోల్డ్ మైన్ వచ్చిన దానికి మీరందరూ ఆనందంగా ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రతనాల సీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ ని త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థల యజమానానికి, ఉద్యోగస్తులకు, ఇప్పుడే కార్మికులను చూశాను, లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారు రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటి చెప్తున్నాయి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు.
ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వజ్రు కరూరు గాని ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా డైమండ్స్ రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను కాపాడాలనే ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నిర్ణయం మళ్లీ రాయలసీమకి ప్రాణం పోశాం. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ పూర్వ వైభవానికి ప్రారంభం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జొన్నగిరి పేరే పెట్టుకుందామా? మళ్లీ పాత పేరు స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అప్పుడప్పుడు దూరదృష్టితో కొన్ని ఆలోచిస్తాం. దాన్నే ఓసారి ఇంట్యూషన్ అంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది, వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజటి నుంచి స్వర్ణగిరి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, స్వర్ణగిరిగా నామకరణం చేసుకుందామంటే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది స్వర్ణగిరిగా చేసుకుందాం. నేను ఇప్పుడే అడిగాను, నేనేదో చెప్పేసి వెళ్లిపోవడం కాదు. ఇక్కడ ఒక 8,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమిచ్చే డబ్బులు ఇస్తాం. అదే మరి నేను అడిగాను ప్రభాకర్ గారిని, త్రివేణి మేనేజింగ్ డైరెక్టర్ గారిని. I requested him, you adopted this village, make a model village. You are capable of changing total people's future. Why can't you adopt? Ante he agreed to adopt. He is going to make Swarnagiri as a model village with a true spirit. That is my appreciation. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిన్నటి వరకు ఫస్ట్ టైం ఎవరూ చెప్పలేదు రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్.
ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశమంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారుంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1500కు పెంచుతారు. ఇవన్నీ కానీ అయితే 5,000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది పత్తికొండ. నేనెప్పుడు కూడా ఇష్టపడే నియోజకవర్గం. ఇప్పుడే కాదు, తెలుగుదేశానికి కంచు కోట ఈ పత్తికొండ నియోజకవర్గం. అందుకే అందరి నీవా ద్వారా నీళ్లు వెళ్తా ఉంటే ఆ రోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు అడిగితే అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. ఈరోజు ఈ ప్రాజెక్టు నేను పోలవరానికి వెళ్లినప్పుడు ప్రభాకర్ గారు కలిశారు. నన్ను అడిగారు, సార్ నేను ఈ ప్రాజెక్టు చేయించా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉంది, నువ్వు ఆ గోల్డ్ మైన్ లో భాగస్వామి చేయండి, నేను పూర్తిగా సహకరిస్తానని మాట ఇచ్చాను. ఈ రోజు వారు ముందుకొచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ భూసేకరణ గాని, నీళ్లు గాని, పర్మిషన్లు గాని, సెక్యూరిటీ గాని అన్ని పూర్తిగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కావాల్సింది మీకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడుండే యువత వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతంలో ఉండే యువత ఇక్కడికి రావాలి తప్ప మనం వేరే ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు. అందుకే ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది. జస్ట్ నౌ ఇప్పుడే వారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను. గోల్డ్ ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడనో తీసుకుపోయి మీరు వస్తువులు తయారు చేయబోతున్నారు. ఆర్నమెంట్స్ అన్ని, జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్కు పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను.
ఈ రోజు రేపు మాట్లాడతాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మన రాష్ట్రం అన్నపూర్ణ. అంతేకాదు రత్న గర్భ కూడా. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. అన్ని ఖనిజాలకు క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంగంపేట వెరైటీస్, రాయలసీమ లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రనైట్, కుప్పంలో గ్రీన్ గ్రనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రనైట్, గూడూరులో మైకా, ఇంకో పక్క నెల్లూరు జిల్లా అంతా సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపూర్ గాని మదనపల్లిలో గాని ఐరన్ ఓర్ ఉంది. కేజీ బేసిన్ లో గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది. ఏలూరు దగ్గర కోల్ మైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఐరన్ ఓర్తో స్టీల్ ఫ్యాక్టరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ చిరునామా, ఒక మోడల్. గతంలో గత ప్రభుత్వం వాటాల కోసం, అక్రమ సంపాదన కోసం ఇండస్ట్రీని వేధించి తరిమేశారు. ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఒక నమ్మకం వచ్చింది. సీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు ఇన్ని పరిశ్రమలు వస్తాయని ఇక్కడే సీమలో మీరు ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తికొండలో ఇండస్ట్రీ వస్తుంది, గోల్డ్ మైన్ వస్తుందని కలలో అయినా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ సీమలో చూస్తే రేపు రాబోయే తిరుపతి దగ్గర ఏవైతే సెటిలైట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచే ఎగరేసే పరిస్థితి వస్తుంది. అక్కడే ఉత్పత్తి చేస్తాం. అనంతపూర్లో మొన్ననే కేంద్ర మంత్రి వచ్చారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్, లేటెస్ట్ ఫైటర్ జెట్లు పుట్టపర్తిలో తయారవబోతున్నాయి. వేరే దేశాల్లో ఎవరైనా మన దేశానికి చెడు చేయాలని ఆలోచిస్తే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి తయారయ్యే జట్లకు కేంద్రం మన రాయలసీమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడనే డిఫెన్స్ కారిడార్ గా బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు డిఫెన్స్ కారిడార్ గా పెడతాం. అక్కడనే ఏరోస్పేస్. ఈరోజు మనం విమానాలు వాడుతున్నాం. విమానాలు తయారు చేయడానికి భారతదేశంలో ఎక్కడా ఎక్కువగా లేవు. తప్పకుండా రాయలసీమలోనే విమానాలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. మీరు వాడే ఏ ఫోన్ అయినా, మీరు వాడే ఏ ఎలక్ట్రానిక్స్ అయినా మన దగ్గరనే తయారు చేస్తాం.
కియా మోటార్స్ వచ్చింది, ఆటోమొబైల్ కేంద్రం రాయలసీమ, సిమెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్టీల్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే ఎండతో కరెంటు తయారు చేసి సోలార్ గాని గాలితో తయారు చేసి ఇవి కాకుండా ప్రాజెక్టు నుంచి పంపుడు స్టోరేజ్ తో కరెంటు ఉత్పత్తి చేయడం రాయలసీమ కేంద్రంగా తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ రోజు మీ ఇంటి పైనే మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, అదే ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే పని. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తా ఉంది, కర్నూలులో వస్తా ఉంది. మీరు వ్యవసాయానికి కావలసిన డ్రోన్లు గాని, యుద్ధానికి కావలసిన డ్రోన్స్ గాని రెండు కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తాం. అదే మరిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే మనం క్లియర్ చేశాం. డ్రోన్ అప్లికేషన్స్ అన్ని కూడా చేయడానికి ఇక్కడ ఒక పరిశ్రమ వస్తా ఉంది. దానికి రోడ్డు కావాలి, యాక్సెస్ లేదన్నారు. 10 కోట్లు కావాలంటే ఈ రోజు హామీ ఇస్తున్నా, ఆ 10 కోట్లేసి ఆ పరిశ్రమ ఈ నియోజకవర్గానికి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తున్నాం. అక్కడ విమానాశ్రయం కూడా పెట్టాం. కర్నూలుకి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం, వీలైనంత తొందరలోనే హైకోర్టు బెంచ్ని ముందు అవసరమే సర్క్యూట్ బెంచ్ పెట్టి మళ్లీ హైకోర్టు బెంచ్ని పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క కడపలో 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు గాని నాయకులు డ్రామాలు ఆడారు, బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు, తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా, 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి హామీ ఇస్తున్నా. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి చేశాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్లీ హామీ ఇస్తున్నా, రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని చెప్పంగానే మీకు గౌరవించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది. సీమలో మంచి జరిగిందంటే అది ఎప్పుడు తమ్ముళ్ళు అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్డీఏ హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఆధునిక దేవాలయాలుగా భావించే సాగునీటి ప్రాజెక్టులు నాంది పలికింది మన ప్రభుత్వమే. ప్రాజెక్టులు కట్టి సీమను కరువు బారి నుంచి కాపాడాం. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, ఎస్ఆర్బీసీ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చగలిగాం.
హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మళ్ళీ ఇక్కడ హామీ ఇస్తున్నాను, రాయలసీమ హార్టికల్చర్ రావాలని కోరుకున్నది, పండ్ల తోటలకి ప్రాధాన్యత ఇచ్చింది, హార్టికల్చర్ కి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో తొందరలోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. 40,000 కోట్లు ప్రభుత్వం, 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే హందీ నీవా కాలువలు వెడల్పు చేశాం, రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవిత్రతను కాపాడాం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడుండే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతులు పైకెత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుణ్ణే కాపాడలేకపోతే మనకు భవిష్యత్తు ఏముంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఎప్పుడు కూడా వేరే మతాలను ద్వేషించను. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు, నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు అప్రతిష్ట పాలు చేయాలంటే క్షమించాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు కూడా చూశా, ఒంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడు మీద నమ్మకుండే ఏ వ్యక్తి నీకు మీ పార్టీకి సహకరించరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాయలసీమలో దేవాలయాలున్నాయి. ఆధునిక దేవాలయాలన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. గండెకోట లాంటి బ్రహ్మాండమైన టూరిస్ట్ హబ్ కూడా ఉంది. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత, సంపద సృష్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనకు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి. నేను 95, 2004 సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా.
9.5 సంవత్సరాలు సీఎం. ఆ రోజు నేను తెలుగు జాతికోత్సవం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ తెలుగు జాతికి రావాలని కోరుకున్నా. కానీ నేను 2004లో ఓడిపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. మళ్ళీ నేను అనుకున్నాను, రాత్రింబగళ్ళు కష్టపడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టుదాం, మళ్ళీ అగ్రస్థానంలో పెడదాం, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాను. 2019 మనం ఓడిపోయాం. మీరు చూశారు, ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం. అందుకని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక హామీ ఇచ్చాం. బీజేపీ అధినేత దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించే వ్యక్తి, పరితపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ముగ్గురం కలిశాం, ముగ్గురం ఒక హామీ ఇచ్చాం. మీరు అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మారు. నమ్మి 94% అభ్యర్థుల్ని అందరినీ గెలిపించారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి కేంద్ర సహాయంతో ఆక్సిజన్ ఇచ్చి వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎన్నికల్లో చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పాం, మెరుగైన సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాం. నిన్ననే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులేశాం. అదే సమయంలో మొదటి తారీఖున అందరికీ 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చాం. మళ్లీ మొదటి తారీఖు వస్తా ఉంది, మళ్లీ పింఛన్లకు సిద్ధంగా ఉన్నాం. ప్రజాసేవలో, పేదల సేవలో ముందుకు పోతాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే నెలలో ఏదైతే తల్లికి వందనం చెప్పామో 15,000 రూపాయలు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల అకౌంట్లో వేసే బాధ్యత మాది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది, ఏ విధంగా ఇండస్ట్రీ తేవాలని నేను ఆలోచిస్తున్నా. సంపద ఎట్లా సృష్టించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆదుకోవాలో నేను ఆలోచిస్తున్నా. అయితే అదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారీగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి
లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? తమ్ముళ్ళు, మొన్నే మీరు చూశారు, 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. చేశారా? ఒక్క టీచర్ పోస్టు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండరు. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు, చాలా తృప్తిగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడే పరిస్థితికి వచ్చారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాల్ ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, గొడ్డలి పార్టీ అధినేత, రా నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ అది, గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు చూస్తే ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది, అది ఎంత పని, 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనే 2003లో నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు డిఎస్ఏ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది పాత స్కీమ్లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్ గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్సీ అభ్యర్థులకి ఓపీఎస్ నుంచి సిపిఎస్ కి తీసుకొచ్చిన, సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్నే 11,000 మంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక్కొక్కరికి 2-3 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి 30,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, వాళ్ళది న్యాయం పైన ఉండాలనే ఉద్దేశంతో సమస్య పరిష్కారం చేశామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి 1-2 కాదు, ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వాస్తవాలుండవు. నేరాలు చేయడంలో గొడ్డలి పార్టీ చాలా సమర్థవంతులు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లకి వాళ్ళు అండగా నిలుస్తారు. నాకు ఒక నమ్మకం ఉంది,
రాయలసీమలో ముఠాల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ, అణిచివేసిన నాయకుడు నేనేనని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 83లో మహాబలేశ్వర గుప్తా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయాడు. ఆ తర్వాత కపట్రాల వెంకటప్ప నాయుడు కూడా ఇక్కడ ఈ యొక్క ముఠా రాజకీయాలకు గురైపోయారు. కానీ ఈరోజు దీనికి కారణాలు మీరు ఆలోచిస్తే వీళ్ళని వాడుకోవడం, వాళ్ళ దగ్గర నేరాలు చేయించడం, వాళ్ళని కాపాడుతామని నాటకాలు ఆడడం, తద్వారా ఫ్యాక్షన్లు క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్, ఫేక్ ప్రచారమే విధానం, రప్ప రప్ప రాజకీయాలే మేనిఫెస్టో. ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా కానీ ఒక పోస్టర్ ఉంటే ఆ పోస్టర్కి జంతు బలిచ్చే పరిస్థితి ఎక్కడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మళ్ళీ మేము వస్తాం, గొడ్డలు తీసుకొని రప్ప రప్పాలాడుతా ఉంటే చూడడానికి ఎన్డీఏ సిద్ధంగా లేదని హెచ్చరిస్తున్నా. నాటి బాబాయి మర్డర్, మొన్నటి పాస్టర్ రోడ్డు మీద ప్రమాదం, నిన్నటి సింగయ్య కారు కింద తొక్కించుకొని పోవడం అన్ని కుట్రలే. తిరిగి ఎదుటి వాళ్ళపైన వేయడం, బాబాయిని అతి దారుణంగా చంపి ఆ నేరాన్ని నా మీద ఒక ముఖ్యమంత్రి మీద పెట్టాడంటే, ఒకరోజు టైంలోనే ఆ గొడ్డలి కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని పెట్టగలిగాడంటే ఎంత ప్రమాదకరో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు. గొడ్డలి పార్టీ ఏం చేసిందో చెప్పగలదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సీమలో ప్రాజెక్టులు పూర్తి చేసింది మేము, ఫ్యాక్షన్ అంతం చేసింది మేము, డ్రిప్తో 90% సబ్సిడీ ఇచ్చి హార్టికల్చర్ పూర్తి చేసింది మనం, పరిశ్రమలు తెచ్చింది మనం. ఈరోజు రాయలసీమలో నేషనల్ హైవే చూశారు. ఇప్పుడే ఎంపీ గారు ఎప్పుడు అడుగుతా ఉంటారు, కర్నూలు నుంచి బళ్ళారి వరకు నేషనల్ హైవే కావాలని ఎప్పుడు కోరుతున్నారు. తప్పకుండా సాధిస్తాం. రోడ్ల మీద ఎక్కడ కూడా గుంతలు లేకుండా 5 ఏళ్లు గుంతలమయమైనటువంటి రోడ్లని, నరకప్రాయమైన రోడ్లని ఈరోజు గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నాం. రైల్ కనెక్టివిటీ తీసుకొస్తాం. తొందరలోనే బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి. హై స్పీడ్ ట్రైన్ హైదరాబాద్ లో బయలుదేరితే కర్నూలు, అనంతపూర్, బెంగళూరుకి వెళ్తుంది. బెంగళూరులో బయలుదేరే ట్రైన్ మీరు చూస్తే చిత్తూరు ద్వారా మెడ్రాస్కి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి, తిరుపతికి వస్తుంది. ఇవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. రాయలసీమలో ఎక్కువ ఎయిర్పోర్ట్లున్నాయి. తిరుపతి, కడప, అదే సమయంలో పుట్టపర్తి, ఓర్వకల్, ఈ ఎయిర్పోర్ట్ రాయలసీమలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా 3-4 ఎయిర్పోర్ట్లు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాయలసీమకి పోర్టు కనెక్ట్ చేయాలి. రాయలసీమలో ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలన్నా 1 గంటలో ఎక్కే పరిస్థితి వస్తుంది. తొందరలోనే స్వర్ణగిరి నుంచి ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ పెట్టి ఇక్కడ తయారు చేసిన గోల్డ్ అక్కడ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది.
కేవలం రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకుంటే 2 ఏళ్లలో 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు 5 ఏళ్లలో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారు. రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. ఎన్జీటీలో మీ ప్రభుత్వంలో స్టే వస్తే స్టే వెకేట్ చేయించలేని వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతారు. మళ్లీ కన్నార్పకుండా అబద్దాలు చెప్తానే ఉంటారు. నీళ్లు ఇవ్వడం అంటే సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేయడం కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. పొలాలకు నీళ్లు ఇవ్వాలి. ఆ పొలాల్లో బంగారం పండించినప్పుడే అది దానికి చిత్తశుద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ ప్రభుత్వంలో తుంగభద్ర మనం వస్తానే ఎన్ని ప్రాజెక్టుల ప్రభుత్వంలో దెబ్బతిన్నాయంటే కడాన గేట్లు కూడా పెట్టలేకపోయారు. అదే మనం వచ్చిన తర్వాత తుంగభద్ర గేట్లు దెబ్బతింటే కర్ణాటక సీఎంతో మాట్లాడి గేట్లు పెట్టించి ఈ ప్రాంతానికి న్యాయం చేశాం. రేపే 3 ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర మంత్రి కలిసి దాన్ని ఇనాగరేట్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పవిత్రమైన స్థలం స్వర్ణగిరి. ఇక్కడ చెప్తున్నా, గవర్నమెంట్ వస్తానే వైట్ పేపర్స్ ఇచ్చాం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తాం. పారదర్శకంగా ఉంటాం, అందరికీ నమ్మకం కల్పిస్తాం. ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి చెప్తున్నా, ఇక అంతా స్వర్ణయుగమే. అంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 నిజం చేసుకుందాం. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నాకు 5 కోట్ల మంది మీరు అండగా నిలబడితే తప్పకుండా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి 48 సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న అభిమానానికి నేను మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి నిమిషం ముఖ్యం, ప్రతిరోజు ముఖ్యం. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని అందరం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 2013లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ రోజు మనందరం కూడా దీన్ని ఇనాగరేట్ చేసుకుంటా ఉంటే, ఇది కూడా నేను చేశానని గొడ్డలి పార్టీ చెప్పుకుంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మళ్లీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజటి నుంచి జొన్నగిరి పేరు గట్టి చెప్పండి. జొన్నగిరి పేరు జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.